సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మన ఇండియాలో ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు మన విజయవాడలో మాత్రం ఎవరు అంటే ఎటువంటి పోటీ లేకుండా బంపర్ మెజారిటీతో గెలుస్తాడు మన ఆనంద్ విరాట్ వాకలపూడి. ఇంకా చెప్పాలంటే మన ఆనంద్ ఇక్కడ జరిగేది పెళ్లిరా, ప్రచారం కాదు. బావా, పెళ్లి ఎక్కడైనా ఆచారమే కావచ్చు, కానీ మన విజయవాడలో మాత్రం ప్రచారమే. అది జరిగేది ఎవరి పెళ్లి? మన ఆనంద్ పెళ్లి. పడమట లంక నుంచి శ్రీలంక వరకు అందరూ ఈ పెళ్లి గురించి మాట్లాడుకోవాలి. అయినా మా నానందేమిట్రా విజయవాడలో అమ్మాయిలే లేనట్టు హైదరాబాద్ అమ్మాయిని ప్రేమించాడు అనుకున్నాను. తనది రైట్ చాయిస్. తను ఎందుకు ప్రేమించాడో నాకు అర్థమైంది. ఇదిగో నానా, నువ్వు పెళ్లైపోయాక అమ్మాయిని పూర్తిగా విజయవాడ అమ్మాయిలాగా మార్చేయాలి. క్యారే కైకురే అంటుందేమో చూసుకో. అసలు కుదరదు. ఇప్పుడు తన మనవడు ఆనంద్ గురించి బామ్మగారు 4 మాటలు మాట్లాడతారు. అమ్మా మాట్లాడవే. ఒరే ఆనంద్, నీకు గుర్తుందా చిన్నప్పుడు నన్ను రోజు కథలు చెప్పమని అడిగేవాడివి. కథలో రాజకుమారి గురించి అడిగినప్పుడు నీకో బొమ్మ ఇచ్చి ఈ బొమ్మ లాంటి రాజకుమారి నీకు భార్య అవుతుంది అన్నాను. అంతే. ఆ బొమ్మ ఎవ్వరికీ ఇచ్చేవాడివి కాదు. ఎంతో బాగా చూసుకునేవాడివి. బొమ్మనే అంత ప్రేమగా చూసుకున్నావు అంటే ప్రేమించిన అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటావో. నిజంగా నీకు రాజకుమారి లాంటి భార్య దొరికిందిరా. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. బామ్మ మాటలు చాలా స్వీట్ అండ్ టచింగ్ గా ఉన్నాయి. అక్క, పెళ్లికొడుకు గురించి అందరూ మాట్లాడుతున్నారు. నువ్వు కూడా 4 మాటలు మాట్లాడచ్చుగా. మాట్లాడక్క. పెళ్ళైన తర్వాత అక్షర మాట్లాడిస్తుందో లేదో. అసలే హైదరాబాదీ బిర్యానీ తిని పెరిగిన పిల్ల. మాట్లాడక్క. ఆనంద్ గురించి చెప్పాలంటే వాడు పుట్టాక కాదు, వాడు పుట్టక ముందు నుంచే ప్రేమిస్తున్నాను. వాడు కడుపులో ఉన్నప్పుడు బిడ్డ పుడితే నా ప్రాణాలకి ప్రమాదం అన్నారు డాక్టర్లు. అయినా కూడా నా బిడ్డ నాకు కావాలని చెప్పాను. అసలు ఆనంద్ పుట్టాకే మా జీవితంలో ఆనందం వచ్చింది. ఈ పేరుతోనే నా రోజు మొదలవుతుంది. నిద్రలే ఆనంద్, స్కూల్ బస్ వచ్చిందా ఆనంద్, టిఫిన్ చేరా ఆనంద్, భోజనం చేరా ఆనంద్, పడుకోరా ఆనంద్, ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఈ పేరు నా ప్రపంచం అయిపోయింది. ఆనంద్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ మ్యారేజ్. 1000 అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. ఎందుకో తెలుసా? పెళ్లి తర్వాత అబద్దాలు ఉండకూడదని. బీ ఆనెస్ట్ విత్ యువర్ పార్ట్నర్. బంధానికి నిజాయితీ అవసరం. అది నీ దగ్గర చాలా ఉంది. అక్షర ఏ రోజు బాధపడకూడదు, బాధపడదు కూడా. రే, పెళ్ళాక ఈ అమ్మని మర్చిపోవుగా. ఐ లవ్ యూ గైస్. అమ్మ మాట్లాడిన దానికి కొంచెం సెంటి అయ్యాను. మీరంతా నా గురించి ఇంత బాగా మాట్లాడారు, కానీ నేను మాత్రం అబద్ధం చెప్పాను. అక్షర నా మాట వింటుందనుకున్నాను. వెయిట్ చేస్తూనే ఉన్నాను, అబద్ధాలు చెప్తూనే ఉన్నాను. ఇంకా చెప్పలేను. ఈ పెళ్లి జరగదు. లవ్ లేదు, స్టాప్ లేదు. ఏం లెగ్గింత లేట? నేను న్యూస్ పోతున్నాను తెలుసు కదా. అయినా ఆనంద్ వస్తాడనో ఏడి? హే గైస్,
సర్ప్రైజ్. యాడబట్టినవే పోరగాడిని మస్తుండు. తను పక్కా లోకల్ కదా. అరే తు బహు చాలు వేరే. ఆ, చాలు అంటే చాలా మంచోడు అని చెప్తున్నా. ఓహో, హాయ్ ఐమ్ రాహుల్. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? ఆవిడకి హస్బెండ్ గా డ్యూటీ చేస్తుంటాను భయ్యా. ఓ, ఏంది నక్రాలా? మీలో హస్బెండ్ ఎవరు వైఫ్ ఎవరు అర్థం కావట్లేదు. ఎలా పరుస్తున్నావు రాహుల్? అలవాటు అయిపోయింది భయ్యా. మా అమ్మాయిని పక్కన పెట్టుకొని మీ అబ్బాయిలు బాలే కలిసిపోతారే. సరే జర చెప్పు, మా ఇద్దర్లో ఎవరు మస్తున్నారు? నువ్వు అందంగా ఉన్నావు, తను అద్భుతంగా ఉంది. అరే ఏం చెప్పినవయ్యా నువ్వు? శుక్రియా శుక్రియా. సరే టైం అయింది. ఏం నాతో? నీ ఇష్టం. ఓట్కా? ఓకే ఓకే. హే, తనేదో కోక్ అన్నట్టు ఓకే అన్నావేంటి? ఇందాక వైన్ అన్నావు కదా. గదంతే ఆనంద్, నీకు ఆమె గురించి తెలియదు. అది కాలమే తప్ప మాట మీద అస్సలు నిలబడదు. ఓ, సరే మీరేం తాగుతారు? నువ్వెంత అవుతున్నావు? మిరిండా. అయితే నువ్వు కడుపు నిండా మిరిండా తాగు, మేము మా పని చేసుకోవాలి. ఓకే. వోడ్కా. దేశంలో ఆడపిల్లలు ముందుకు పోతున్నారు అనుకున్నా, ముందుకు పోతున్నారని ఇప్పుడే అర్థం అవుతుంది భయ్యా. ఏంది శాంపులా? గా బాటిల్ పెట్టి ఇక్కడ. ఐఎమ్ సారీ ఆనంద్, పర్లేదు, లైట్ తీసుకో. నేను లైట్ గానే తీసుకున్నాను, కానీ అదే ఎక్కువ ఎక్కేసింది. ఇట్స్ న్యాచురల్. ఆడది మందు తాగడం, మగాడు వంట చేయడం ట్రెండ్ అయిపోయింది. నేను ట్రెండ్ ఫాలో అవుతున్నాను అక్షర. మా విజయవాడలో అమ్మాయిలను తక్కువ కాదు తెలుసా. నీతో ఎవరు పోటీ పడలేరులే. Yes, హైదరాబాద్. దీనికి మస్తు ఎక్కింది ఆనందు. దీన్ని ఇట్లాగే ఇంట్లోకి తీసుకపోతే భోజనాలు కాదు బోనాలు పెట్టేస్తారు. చూడు, ఇప్పుడు మనం మన ఇంటికి కాదు నేరు చూపిని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఓకేనా? ఆనంద్ కీసివ్వు. కిస్ వాళ్ళ. హే, అందరి ముందు బాగోదు, కీస్ ఇవ్వు చాలు. పోని పోని. డోరీ బాయ్. అవును, హా. నువ్వెందుకు తాగలేదు? నేను తాగితే మనల్ని ఎవరు తీసుకెళ్లేవారు? నేను తీసుకెళ్లేదాన్ని. ఓహో, ఇది సూపర్. అయినా నేను తాగాలంటే మా ఇంట్లో బీర్ ఎప్పుడు ఫుల్ స్టాక్ ఉంటుంది తెలుసా. తాగితే మా నాన్నతోనే తాగాలి. ఆయన నోరు విప్పి పాడుతుంటే, నేను బీర్ ఎత్తి తాగుతుంటే, ఆహా ఏ మజా వస్తుందో తెలుసా. నాకు వస్తుంది. ఏం వస్తుంది? మజానా? ఇందాక తిన్న పిజ్జా. యు మీన్ అక్షర అక్షర ప్లీజ్ 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 ఆప్కో కొత్త జాకెట్. మై అక్షర, దిస్ ఇస్ టూ మచ్. అక్షర, నీకు విషయం చెప్పనా? నిన్ను కలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నీలో చాలా చేంజ్ చూసాను, అండ్ ఐ లైక్ ఇట్. ఆనంద్, నేను వైన్ తాగదాం అనుకుని వోడ్కా తాగాను. దట్స్ వై ఐ గాట్ సో డ్రంక్. అయినా నువ్వు నన్నేమనలేదు. You gave me my space. Thank you. You know what? I really like you. I really like you. ఏయ్ హైదరాబాద్, నువ్వు విజయవాడతో డీప్ లవ్ లో పడిపోతున్నావా? So what? I really love you. నువ్వు మరీ అలా ముద్దులు పెట్టకు. ఇందాక వాంతులు కారణం నేనే అనుకుంటారు. పిన్ని, గీ రోజు గీ పిల్ల దాగి చేసిన లొల్లి అంతా ఇంత కాదు. ఆనంద్ గల్లి గల్లి తిప్పుంటది. అంతే కదా ఆనంద్? అయినా వైన్ ఎంత తాగినా ఏముందిలేండి, హెల్త్ కి మంచిదే కదా. అరే మస్తు కవరింగ్ ఇచ్చినోలే. మేము ఓట్క తాగినామని పిన్నికి ముందరనే తెలుసు. మేం పిన్ని దగ్గర ఏం దాయం. నీరు చెప్పినంటే మాకు మస్తు రెస్పెక్ట్. సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్, ఇండిపెండెంట్ లేడీ. పెండ్లి కూడా చేసుకోలే. ఆనంద్, నీ గురించి అక్షర నాకు మొత్తం చెప్పింది. వాళ్ళ అమ్మ కన్నా నా దగ్గర కొంచెం క్లోజ్నెస్ ఎక్కువ. ఓ, యూర్ ద రైట్ చాయిస్ ఫర్ హర్. పెరుగుందా? చూసావా, రాగానే ఆమ్లెట్ కావాలని అడిగింది, ఇప్పుడు పెరుగు కావాలని అడుగుతుంది. అప్పుడు ఎక్కింది, ఇప్పుడు దిగింది. ఫ్రిడ్జ్ లో ఉంటుంది. అక్షర ఎప్పుడు ఇంతే ఆనంద్. షీస్ అ వెరీ పువర్ డెసిషన్ మేకర్. అందుకే దాన్ని మేము కన్ఫ్యూషన్ క్యూటీ అని పిలుస్తుంటాం. యునో, తన ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది. తన నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకే. నేను ఏ రూమ్ లో పడుకోను, ఈ రూమా ఆ రూమా? నేను నా మూడు గీ రూమ్ లో పడుకుంటాం, నువ్వు కా రూమ్ లో పడుకో. మరి నేను? నువ్వు నా రూమ్ లో పడుకో. నువ్వు గిసువంటి ప్రోగ్రాంలు ఏం పెట్టకు. మీ అమ్మానైనా గాళ్ళమ్మనైనా మాట్లాడుకున్నాక నువ్వు ఏ ప్రోగ్రాంలు కావాలంటే అవి పెట్టుకో. సమజైందా? తనేదో సరదాగా అందిలేండి. ఆహా, మస్తు కవరింగ్ ఇస్తున్నావులే.
అర్ధరాత్రి వరకు తాగేసి రోడ్ల మీద తిరుగుతోంది మీ కూతురు ఏమని అడగరా? నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు మిమ్మల్నే? పూణేలో పాల గ్లాస్ కి బదులు బియర్ గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయిన పెళ్లి కూతురు. బా కలికాలం. రేపు మీ కూతురు గురించి కూడా పేపర్లో వస్తుంది. అప్పుడు తీరిక కూర్చొని చదువుతురు గాని అర్ధరాత్రి లేట్ గా వస్తోంది ఏంటని అడగరేంటండి? లేట్ గా వచ్చిందని తిట్టిన తల్లి మనస్తాపంతో ఇంట్లో నుంచి పారిపోయిన కూతురు. అడ్డే ఏంటి బెదిరిస్తున్నారా? పేపర్ చదువుతున్నాను తల్లి, హెడ్లైన్స్. అమ్మా ఇందాక నుంచి అడుగుతున్నాను మా తల పగిలిపోతుంది. ఒక కాఫీ ఇవ్వే. కాఫీ కాదమ్మా ఓడకా తెచ్చిస్తాను తాగు. స్టఫ్ లేకుండా అది తాగదేమమ్మా. ఏయ్, ఏమండి ఆ ఎదురింటి కావ్యం చూడండి కాఫీ కూడా తాగదంట. అదొట్టి కాక్టైలే తాగుద్ది. ఏంటి నవ్వుతున్నారా? ఆ? లేదే, పేపర్ చదువుతున్నాను, చూస్తున్నావుగా. చదివింది చాలు. ఓకే. ఏమండి ఒక్కటి ఆలోచించారా? రాత్రి అమ్మాయి చేసిందంతా అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పుంటే ఏంటి పరిస్థితి? మా ఆనందలేం చెప్పడమ్మా. హీజ్ అ కూల్ గై, చాలా మంచోడు. చాలా కూల్ అంటనే. కూల్ కాబట్టే వాళ్ళ ఇంట్లో మాట్లాడి మంచి ముహూర్తాలు పెట్టించమంటున్నాను. ఏమంటారు? పంతులతో మాట్లాడమంటావా? ముందు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి. వాళ్ళు కూడా మనం ఎప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు వసంతాలు వసంతాలు. ఏమే నువ్వు పాడతావా? పాడు. ఫోన్ మోగుతుంది. ఫోనా? వసంతాలు ఫోనా? వసంతాలు నేను ఇంకా హార్మోనియంలో కొత్త సౌండ్ వస్తుంది ఏంట్రా అనుకున్నాను. వస్తాయిరా వస్తాయి. హలో, నేను లతా వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. నేను లలిత వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. మధ్యలో నా పేరు ఎందుకండి? అలవాటైపోయింది. నేను హనుమంతరావుని మాట్లాడుతున్నానండి, హైదరాబాద్ నుండి. నేను గోపాల్ వాకల్పూడి విజయవాడలో వింటున్నాను. చెప్పండి. అక్షర వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నానని చెప్పండి. అదే అక్షర వాళ్ళ నాన్న మాట్లాడుతున్నానండి. అక్షర వాళ్ళ నాన్నగారా? నేను ఆనంద్ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నానండి. చెప్పండి చెప్పండి. అంత బాగున్నారా? అంతా బాగున్నారండి, దేవుడు దయ. లత గారు బాగున్నారండి? లతా గారికి ఏం తక్కువ అండి. అయినా మీకు మావిడ పేరు ఎలా తెలుసండి? మీరే చెప్పారు కదండి ఇందాక లత గారు హస్బెండ్ అని. అవునులే చెప్పాను కదండి. అబ్బా ఆపవే, బొక్కలు పడిపోతుంది. బొక్క పడిపోతున్నా? ఎక్కడ? ఏమిటి బొక్క పడిపోవడం ఏంటండి? నాకేం తెలిసే, వాళ్ళ ఇంట్లో కాస్త అబ్బాయి ఏం లేదండి, ఒక్క పడితేమని చెప్పాను. అదేలేండి, అందుకే ఫోన్ చేశాను. ఆకు ఒక్క మార్చుకునే టైం వచ్చేసింది. ఆనంద్ అక్షర గురించి ఒకసారి మనం కలిసి మాట్లాడుకుంటే. ఆనంద్ అక్షర గురించి మాట్లాడుకోవాలా? తప్పకుండా అండి, తప్పకుండా తప్పకుండా. అయితే కలుద్దామండి. తప్పకుండా అండి, త్వరలో. థ్యాంక్స్ అండి, ఉంటానండి. ఎక్కడ కలుద్దామని అడిగారా? అడగలేదుగా. మీరే అడగాలి కదా. అవును కదా. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను అన్ని సగం సగం పనులే. సగం సగమా? అమ్మా సగం సగం పనులు అంటుంది ఏంటి? ఓహో అదే. అక్కరున్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరాక గోదనారాయణ. వయసు పైబడింది గాని బుద్ధి పనిచేయదు. నేను అదే అనుకున్నా.